టుడేస్ ఉమెన్ ఆన్ పార్ విత్ మెన్ తగ్గేదేలే అన్నట్టు అసలు ఈక్వల్గా వెళ్తున్నాం, కానీ బాడీస్ ఎంతైనా అంతగా సపోర్ట్ చేయవు కదండి. సో స్టేటస్, టార్గెట్స్ ఇవన్నీ కూడా హార్మోన్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతున్నాయా అంటే అవుననే చెప్తారు మీరు కూడా. సో అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనగానే షీజ్ అ మల్టీ టాస్కర్. అంటే కానీ నా దృష్టిలో హౌస్ వైఫ్ కూడా వర్కింగ్ ఉమెనే అండి. 365 days 24/7 ఇంట్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ అంటారు. నేను అంటే ఆఫీస్కి వెళ్ళినా కనీసం ఆ టైంలోనే పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఏదో చూసుకుంటారు. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదో ఒక పని రోజంతా ఉంటూనే ఉంటుంది. సో యాజ్ సచ్ ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్. కాకపోతే కొన్ని బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను హెచ్పిఓ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట బాడీలో. అంటే ఓవరీస్ని హార్మోన్స్ కొన్ని కంట్రోల్ చేస్తాయి బ్రెయిన్లో. సో ఇవి దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్ స్ట్రెస్ ఆల్సో. సో స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిజాల్ లెవెల్స్ అంటాం కదా, మనం వింటానే ఉండంటారు. సో కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి, దానివల్ల థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మల్గా అవుతుంది, దానివల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ అందరూ స్ట్రెస్డ్ ఉమెన్కి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి రాకపోవచ్చు. ఓకే, కొందరికి వేరే రకంగా ప్రభావం చూపించవచ్చు. లైక్ క్రానిక్ స్ట్రెస్ బాడీలో ఉంది అంటే ఎయిదర్ బీపీఓ షుగరో ఏదో ఒకటి అయితే ట్రిగర్ అవుతుంది అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. అందరికీ మెన్స్ట్రుయేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఉండవు, బట్ మనం డిస్కస్ చేసేది ఆ టాపిక్ కాబట్టి ఐ విల్ స్ట్రెస్ మోర్ ఆన్ దాట్. సో క్రానిక్ స్ట్రెస్లో ఉంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి కామన్గా ఉంటాయి. దీనివల్ల ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అక్కడ నుంచి బేసిక్ ట్రీట్మెంట్తో పర్లేదు. బట్ పిల్లలు లేని వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ట్రిగర్ అవుతాయి. అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్తో పాటు ప్రొలాక్టిన్ అని ఇంకొక హార్మోన్ కూడా బాగా ఎక్కువగా రైజ్ అవుతుంది అనమాట స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో. దానివల్ల ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ ట్రిగర్ అవ్వడం, దానివల్ల కూడా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్కి దారితీస్తుంది.